అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చేతి రేఖలను బట్టి మరికొన్ని విషయాలు తెలుసు. చేతిలో రేఖలను ఎంత చెప్పినా, మీకు ఇంతకుముందే చెప్పిన, ఎంత చెప్పినా ఎంతో కొంత ఉంది సంకోచం అన్నట్టుగా ఉంటుంది. ఒక నిరాశ, నిస్పృహ ఏదో ఒకటి ఉంటుంటుంది అన్నమాట. ఎంత చెప్పినా ఇంకా ఏమో ఉంది, చెప్పినోడికే ఉంటుంది, విన్నోడికే ఉంటుంది. అలా కదా. ఎందుకంటే కొన్ని వందల రేఖలు ఉంటాయి, మనకు కనిపించవు. కానీ చేతిలో అరచేయి అయితే చిన్నదే, కానీ మనకు కనిపించవు. చాలా రేఖలు ఉంటాయి. భూతద్దం పెట్టి చూసినా ఇంకా లోపల కూడా శరీరం అరచేతిలో దీని రక్తనాళాల్లో ప్రవహించుకునే ఉంటాయి అన్నమాట. కొన్ని రేఖలు ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇంకో వేరే రేఖల గురించి, అవి మంచి రేఖలనే, మంచి రేఖల గురించి మనం చెప్పుకుందాం. కొంతమందికి ఉంటాయి. ఇప్పుడు ఇది గురుస్థానం, ఇది శనిస్థానం. ఈ గురుస్థానం శనిస్థానం రెండేళ్ళు మధ్యలో ఒక ఇలా కిందకు ఉంటాయండి రేఖలు. ఆ లోపు భాగం నుంచి వస్తాయి, కిందకి వస్తాయి. రెండు రేఖలు, రెండు రేఖలు ఉన్న ఏ జాతకుడైనా అతనికి ఇంకా తిరిగి ఉండదు, ఏ లోటు ఉండదన్నమాట. అలాగుంటుంది. ఇప్పుడు మనం దండరేఖ గురించి చెప్పుకున్నాం. ఇంకా ఏది కీర్తి రేఖ గురించి, వేరే రేఖలు అన్నిటి గురించి, అదృష్ట రేఖల గురించి, అన్నిటి గురించి చెప్పుకున్నాం. కానీ ఇలా కూడా ఈ రేఖలకు కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు అతనికి ఏ లోటు ఉండదన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో లోటు అనేది ఉండదు. టైంకి భోజనం అందిపోద్ది, టైంకి కావాలంటే డబ్బులు అందుతాయి, అన్నీ అందుతాయి అన్నమాట. ఏ విధంగా లోటు ఉండదు. ఈ విధంగా ఈ రెండు రేఖలు కిందకు ఉంటాయి. ఇవి దిగుడు రేఖలు అనుకోకండి. ఇటు నుంచి ఉండవు, అటు నుంచి కిందకు వస్తాయి అన్నమాట. లో భాగం నుంచి కిందకు వస్తాయి. వచ్చినప్పుడు ఆ రేఖలు అనేవి ఇవి శుభ ఫలితాలను ఇచ్చిన రేఖలే. ఇదే రేఖలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఉంటాయి. ఎక్కడ ఇటు నుంచి కిందకున్న రేఖలు, ఇది రవిస్థానం నుంచి శనిస్థానం నుంచి రవిస్థానం, ఈ మధ్య భాగంలో కూడా రేఖలు ఉంటాయి. ఇక్కడ కూడా ఉంటాయి, ఉండొచ్చు. పదంతులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ ఈ మటుకు కంపల్సరీ ఉంటుంటాయి. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉంటాయి. ఈ విధంగా ఉంటే అతనికి ఎటువంటి పరిస్థితుల్లో లోటు ఉండదు. తర్వాత ఒకటి బొట్టన వేలు కూడా చూసుకోండి. బొట్టన వేలు దగ్గర ఒక గీత, మధ్య గీత, ఏ గీత అయినా ఈ గీతలో ఇలాగ ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న వాళ్ళకి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ లోటుపాట్లు ఉండవు అన్నమాట. ఈ రేఖలున్న లోటుపాట్లు ఉండవు. ఈ విధంగా ఉన్న బొట్టల వేని దగ్గర ఈ విధంగా, ఇది అరచేతిలో చెప్తాను నేను, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే అంటే ఆ గీతకి ఒక ఆకారంగా ఆ విధంగా ఉండాలి. ఒంటరిగా ఒక గీత ఉంటుంది, దానికి అలాగ ఉండాలన్నమాట. రెండో రేఖలాగా ఉంటుంది, రెండో గీతలాగా ఉంటుంది. అలాగ ఉండాలి. అలాగ ఉన్నప్పుడు ఇటువంటి జాతకునికి ఎటువంటి లోటు ఉండదు. ఈ దండరేఖలు ఇవన్నీ ఉన్నా లేకపోయినా, ఈ రేఖలు కూడా ఉన్నా ఆడ అదృష్ట జాతకుడే, మంచి జాతకుడు. చూసుకోండి. ఇలాంటి రేఖలు కూడా ఉంటాయి. ఇక చాలా రేఖలు ఉంటాయి. ఈ విధంగా చిన్న రేఖలు అన్నమాట. 3 కూడా ఉండొచ్చు. ఎంలాగా ఉంటుంది అన్నమాట. అంటే గీతల్లో మనం ఇలాగ ఉంటుంది. కొంతమంది మామూలు గీతలాగా ఉంటే లో భాగం నుంచి రెండేళ్ళ మధ్య లో భాగం ఉంటుంది, ఆ భాగం నుంచి కిందకు వస్తాయి అన్నమాట. ఇటు బయటకు వస్తాయి. ఈ రేఖలు ఉన్న వాళ్ళకి
అదృష్టవంతులే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ లోటు ఉండదన్నమాట. ఎక్కడున్నా ఇక్కడ ఈ బొట్టల వేని దగ్గర ఈ విధంగా ధాన్యం గింజలాగా ఆ విధంగా ఉన్నాయి. ఈ మట్టుగా చూసుకోండి. ర్యాకులు ఉన్నట్టుకుంటే చాలా అదృష్టవంతులు అన్నమాట. దేనికి లోటు ఉండదన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ఇంకొక విషయం గురించి ఇంకో దానిలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఉంటాను.